వేదాగ్ని పార్ట్ 73. రుక్కు రాము గురించి అంతలా పాడి రాముపై వలపు బాణాలు వేస్తే రాము వాటిని మొత్తంగా ఇరగగొట్టి పక్కన వేశాడు. రుక్కు బాధ అందరికీ అర్థమైంది. రాముకి ఎందుకు నచ్చలేదు ఎవరికీ అర్థం కాలేదు. రుక్కు పాట తన కోసం పాడుతుంటే రాము మనసులో మురిపంగా ముచ్చటగా అనిపించింది. కానీ ఎప్పుడు ఆశపడటం నిరాశపడటం, అందుకే మౌనంగా ఉన్నాడు. తర్వాత సీత అందరినీ కాసేపు మాటలతో సరదాగా ఉంచి సీత తన బావ కోసం అతనిని ఆమె కళ్ళల్లో నింపుకుంటూ వారిద్దరి జ్ఞాపకాలు తలుచుకుంటూ ప్రేమగా పాడింది. సీత బాధగా పాడుతూ ఆమె కంట్లో సంద్రం ఒక రాగినికే తెలుసు. ఆ పాట ఎవరి కోసం పాడినదో ఒక రాగినికి మాత్రమే తెలుసు. కాని కృతిక సీత మనసంతా ద్రోణ మీద ఉన్నది, అందుకనే బావా బావా అని పాడుతుంది. ద్రోణ ఇక తనకు దూరమవుతాడేమో అని బాధ మనసులో తెగపడుతుంది అని కృతిక గుండె ఎంతలా ఏడుస్తుందో. ఎందుకంటే ఆమె అందరి ముందు ద్రోణ మీద ప్రేమ చెప్పేసింది అన్నట్టుగా ఉంది. అందరూ ఈడొచ్చిన పిల్లలు చక్కగా పాటలు పాడుతుంటే కృతిక రాలేదని, అందరూ కృతికని రమ్మని పిలుస్తుంటే కృతిక బాగుండదు అని తన చేతిలో అరవింద్ పాపని రాగిని చేతిలో పెట్టి తను మెల్లగా స్టేజి ఎక్కుతుండగా ఏమి పాడాలి అని ఆలోచిస్తుంది. ద్రోణ కోసం పాడాలి అని ప్రాణం కొట్టుకుంటున్న సీత అంతలా పాడింది. ఇక ద్రోణ తనకు లేడు అనుకుంటుంది. కృతిక బాధగా వస్తుంటే సీత చెయ్యి పట్టి బరబరా గుంజుకుని పోయి అక్కడ కృష్ణుడి విగ్రహం ఉంటే కృతికకు సైగ చేసింది దండం పెట్టమని. ఇద్దరూ నమస్కరిస్తుండగా సీత కృతిక గుండెలో బాధని కొంతైనా పోగొట్టాలి, తనను ఎంతలా రెచ్చగొట్టినా తను బయటపడటం లేదు అని ఇప్పుడు పాడిన పాట ద్రోణ కోసం అనుకుంది అనేసి సీత మెల్లిగా మరొక పాట అందుకుంది. సీత నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే ద్రోణ నీవాడే అంటుంటే కృతిక చిన్నవాడే ఓయమ్మ చీతకే చిక్కినాడే అన్నది. సీత లేదమ్మా లేదు, కృతికకే దక్కినాడే, వెన్న వంటి మనసున్న చిన్నవాడే, ఎప్పటికీ నువ్వు కోరుకున్నవాడే, నీ ప్రేమకే బానిసైపోయాడే, వాడు నీవాడే అంటుంటే కృతిక కాదమ్మా నీకే దాసుడై ఉంటాడే, అందుకే నీవాడే అని అన్నది. సీత నువ్వు వావి వరసలు ఉన్నదానివి, అతని మనసు దోచుకున్న దానివి అన్నది. కృతిక నువ్వు వలపు దోచుకున్న దానివి, అతనికి తగిన దానివి అని అంటుంటే సీత మనసిచ్చి మాట పుచ్చుకొంటివి, అతని మనసు పుచ్చుకొని మాట ఇచ్చుకొంటివి, అందుకే నీవాడు. కృతిక నీ మంచితనంతో నువ్వు గెలుచుకుంటువి, నా రాతలో అతను లేడు అన్నది. సీత రాధాకృష్ణుడు కాలేదమ్మా, వారెప్పుడు ఆలుమగలు అంటుంటే కృతిక రాధాకృష్ణుడు ప్రేమ పవిత్రం లోకానికి, అది ఆదర్శం, మీ ప్రేమ పవిత్రం కనుక గెలుచుకున్నావు అనగానే సీత నా భావని గెలుచుకుంటానా అని ఆనందపడిపోతూ గోపాల బాలుడు నీ ప్రేమ లోలుడు, ద్రోణ నీవాడే అన్నది. కృతిక గోపాల కృష్ణుడు నీ పాలి దేవుడు, నీకు చక్కని ఈడు జోడు అనగానే సీత వాడు నీవాడే తల్లి అని మొత్తుకుంటుంది. కృతిక కాదు నీవాడే అని బాధగా అని కృతిక మనసులో అదేంటి బావో నా బావా అని పాడింది నీవాడు అంటుంది, పిచ్చిగాని పట్టలేదుగా అనుకుంది. తరువాత రుక్కు సీత కృతిక ముగ్గురు పిల్లలతో కూడా డాన్సులు చేపిస్తున్నారు. కృతిక అరవింద్ పాపని రాగినికి ఇచ్చి వచ్చింది. అక్కడ స్టేజ్ ఒక్కటే వెలుగు నిండి ఉన్నది. చుట్టూ గార్డెన్లో అక్కడక్కడ కుర్చీలు వేసి ఉన్నాయి. రాగిని ఒంటరిగానే కూర్చుంది. పాప ఉన్నట్టుగా ఉలిక్కిపాటుగా లేచి ఏడవటం మొదలుపెట్టింది. రాగిని ఎంత సముదాయించినా కాని పాప ఏడుపు ఆపటం లేదు. రాగినికి తెలుసు కృతిక పాలు పట్టి తీసుకువచ్చింది, నిద్రపోతే లేవదు అని కూడా చెప్పింది. కాని పాప అంత ఉలికిపాటుగా ఎందుకు లేచిందో రాగినికి అర్థం కావటం లేదు. పాప బుక్క పట్టి ఏడుస్తుంటే అరవింద్ పరుగున వచ్చాడు. తండ్రి ప్రాణం ఆగలేదు. రాగిని చేతిలో పాపను తీసుకున్నాడు. అరవింద్ ఎంత జొజ్జర కొట్టినా పాప ఏడుపు ఆపటం లేదు. అరవింద్ కూడా ఏమీ అర్థం కావటం లేదు. రాగిని అరవింద్ చేతిలో పాపను తీసుకుని మీరు వెళ్ళండి, నేను ఎలాగో ఏడుపు ఆపిస్తా అని అన్నది. అరవింద్కి ఆ క్షణం
అంతలా ఏడ్చే పాప ఎలా ఆగుతుంది అని అనిపించి అతని ప్రాణం వెళ్ళమన్నా కాని వెళ్ళటానికి అడుగులు ముందుకు పడతలేదు. అడుగులు వెయ్యలేక 10 అడుగులు వేసే లోపల పాప ఏడుపు ఆపింది. ఒక్కసారిగా అంతలా ఏడ్చిన పాప ఏడవటం లేదేంటి అని వెనుతిరిగి చూశాడు. రాగిని పాప ఏడుపు ఎలా ఆపాలో తెలియక చీర కొంగులో పాపను పెట్టుకుని పాపను గుండెలకు పొదువుకుంది. ఆ బుడ్డికి తల్లి పొదుగు స్థానం అందింది అనేసి ఆరాటంగా పాలు తాగటానికి ప్రయత్నిస్తుంది. అలా పాప రాగిని గుండెల్లో ఒదిగిపోయింది. ఆ క్షణం రాగినిపై చల్లని గాలి పయనించింది. అదేంటో ఎవరికీ అర్థం కాకపోయినా ప్రకృతిలో మన కోసం తారాడే మనుషులు ఉంటారు కనుక బిడ్డ ఏడుపు ఆపిన రాగినిపై ఒక తల్లి వేదన తీరి ఆమె పైకి చల్లని గాలిలా వెళ్ళింది. తల్లి మనసు శాంతి పడింది. ఆ దృశ్యాన్ని చూసిన అరవింద్ నిశ్చేష్టంగా నిలబడిపోయాడు. బిడ్డకి ఆకలి లేకపోయినా ఆమె ఏడుపు ఎలా ఆపాలో ఒక తల్లికి తెలుసు అని ఆ క్షణం అరవింద్కు అనిపించింది. రాగిని చేస్తున్న పని ఒక బిడ్డ కోసం ఆమెలో ఆరాటం అనిపించింది. అరవింద్ ఆగి రాగిని చూడగా, రాగిని కొన్ని వాటర్ తీసుకుని రండి, పాప బాగా ఏడ్చింది కదా, లైట్గా గొంతు తడుపుదాం అన్నది. అరవింద్ గబగబా వెళ్ళి వాటర్ బాటిల్ తెస్తుంటే కళ్యాణ్ బాబుని మన రౌడీ స్టేజీ మీద ఏదో చేసింది. కళ్యాణ్ బాబు రౌడీకి భయపడి స్టేజీ దిగి పరుగున రాగిని దగ్గరికి పరిగెడుతున్నాడు. ఆ క్రమంలో అరవింద్ను తగిలి కింద పడ్డాడు. అరవింద్ వాడు ఏడుస్తుంటే గుండెలకు అద్దుకొని జొజ్జర కొట్టి చేతిలో ఉన్న కొన్ని వాటర్ వాడికి తాపి భుజాలపై వేసుకుని రాగిని దగ్గరికి వచ్చాడు. రాగిని కళ్యాణ్ కింద పడగానే లేవబోయింది. అరవింద్ బుజ్జగించి నీళ్లు తాపగా వాడు ఏడుపు మాని అరవింద్ భుజాలపై చేరగానే రాగినికి కాస్త మనసు శాంతి పడింది. అరవింద్ వాటర్ ఇస్తే మూతలో పోసి పాపకు కొంత తాపింది. ఇప్పుడు అరవింద్ పాప, కళ్యాణ్, అరవింద్, రాగిని అక్కడ ఉండగా ఇంకా చల్లని గాలి వారిపైకి చేరింది. అదేంటో ప్రకృతికి తెలుసు, భవిష్యత్తుకి తెలుసు. వేగ్ని రుద్ర బయట చల్లగాలికి వణుకుతున్నాడు అని వేదుతో చెప్పి బాబుని ఇంట్లోకి తీసుకుని వెళ్తా అన్నది. వేదు కూడా వేగ్నితో వెళ్ళాలని అనుకున్నాడు. కానీ మన రౌడీ స్టేజీ మీద గెంతులు వేస్తుంది. కృతికకు చెప్పి వెళదాము అన్నా కానీ కృతిక కోసం ద్రోణ కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటూ ఎదురు చూస్తున్నాడు. అందుకే వేదుబాబు మన రౌడీ రుద్రి కోసం ఆగాడు. వేగ్ని బాబుని తీసుకుని వెళ్ళాక బెడ్రూమ్కి చేరింది. వారి బెడ్ పైన బాబుని పడుకోబెట్టి తాను పడుకుంది. ఒక్కొక్కరుగా మెల్లిగా పిల్లలు నిద్రపోతున్నారు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. వేదు రౌడీని బుజ్జగించి బతిమాలి బ్రామాలి మమ్మీ తమ్ము వెళ్ళిపోయారని చెప్పినా రౌడీ వినదే. రౌడీ రుద్రి వేదుతో డాడీ కళ్యాణ్ని రమ్మను, డ్యాన్స్ చేస్తాను అంటుంది. సీత వాడు డ్యాన్స్ చేస్తుంటే పోయి వాడితో డ్యాన్స్ చేస్తానని గోల చేశావు, వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు, ఇక వాడు రాడు అని సీత అంటుంటే రౌడీ నేను కళ్యాణ్తో డ్యాన్స్ చేసేదాకా రానని మారాన్ చేస్తుంది. ఇంతలో రాగిని పాపని అరవింద్కి ఇచ్చేసి కళ్యాణ్ని తీసుకుని రాగిని వెళ్ళిపోతుంటే సీత కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు అని చూపించింది. అప్పుడు గాని మన రౌడీ వేదు బాబు సంక ఎక్కలేదు. రౌడీని ఎత్తుకుని వేదు వేగ్నిని బండబూతులు తిట్టుకుంటూ వస్తున్నాడు. ఏమంత వయసు అయిపోయిందని ఇద్దరిని డౌన్లోడ్ చేసింది. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దామని నేను అనుకుంటే నన్ను ఒక పిల్లల కోడిని చేసింది. దీని మీద రివెంజ్ ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అని వేగ్నిని తిట్టుకుంటూ బెడ్రూమ్కి చేరాడు. వేగ్ని రుద్రాన్ని పొత్తలో పెట్టుకుని హ్యాపీగా నిద్రపోతుంది. వేగ్నిని చూసిన వేదు బాబుకి బీపీ మీటర్ సర్రన పెరిగింది. మొగుడు వచ్చేదాకా కూడా ఆగలేదు. ఎంత హ్యాపీగా పడుకుందో చూడు. ఇది పిల్లల్ని కన్నాక పొగరు బాగా పట్టేసింది. ఇంతకుముందు నేనంటే కాస్త కూస్త భయం ఉండేది, ఇప్పుడు భయం అనేది లేకుండా తయారైంది అని వేగ్నిని గుర్రుగా చూస్తూ రౌడీ రుద్దికని వేగ్ని బెడ్ మీద నిల్చోబెడితే రౌడీ వెళ్ళి అమ్మని తమ్ముడిని లేపింది. అక్కను చూసిన రుద్ర లేచి ఇద్దరు ఆడుకుంటుంటే వేగ్ని మెల్లిగా లేచి కూర్చుని వేదుని చూసింది. అంత అందగాడైన వేదుబాబు ఒంటికి ఎరుపు చేసుకుని నిప్పులు వేగ్నిపై కురిపిస్తుంటే వేగ్ని పాపకు వెంటనే అర్థమైంది బాబుకు ఆ మంట ఎందుకో అని. వేగ్ని భయంగా ఎంత వాళ్ళని పడుకోబెడదాము అన్న ఇద్దరు వేదుల రాక్షస జాతికి చెందినవారు కదా, అసలే పడుకోవటం లేదు.
వేగ్నికి అటు వేదుబాబు కురిపిస్తున్న మంటలు, వీళ్ళు చేస్తున్న శకలకు భయం మొదలైంది. వేద్ అసహనంగా బార్ కౌంటర్లో బాటిల్ తెచ్చి వేగ్ని ఎదురుగా కూర్చుని పెగ్గుల మీద పెగ్గులు వేస్తున్నాడు. అసలే నిప్పులు కురిపిస్తున్న వేదుబాబు మైకంతో ఇంకా రౌద్రంగా తయారవుతుంటే వేగ్నికి చెమటలు వచ్చి రౌడీ రుద్రిని ఎంత బుజ్జగించినా అది పడుకోవట్లేదు, రుద్రాన్ని పడుకోనివ్వటం లేదు. వేగ్ని ఇక లాభం లేదు అని మెల్లిగా ఇద్దరిని చెరొక సంకన వేసుకొని బుజ్జిగా వారి కోసం రకరకాల బొమ్మలతో డెకరేషన్ చేసిన బుజ్జి బెడ్ మీద వారిని చేర్చి లైట్ ఆఫ్ చేసి ఏసీ అడ్జస్ట్మెంట్ చేసి బ్లాంకెట్ కప్పేసింది. చీకటిగా ఉన్న వాళ్ళ రూమ్ని చూస్తూ ఇద్దరు అక్కా తమ్ముళ్ళు నిద్రపోయారు. వేగ్ని గండం గట్టెక్కింది అని వారి బెడ్రూమ్కి తలుపు పెట్టి వేదు బాబుని చూస్తుంది. బాబు మొహం కొంచెం శాంతపడి కోరికగా వేగ్నిని చూస్తుంటే వేగ్ని వాష్రూమ్లో దూరింది. బాడీకి ఇప్పటి వరకు భయంతో చెమటలు వచ్చి చల్లని నీళ్లు మీద పడుతుంటే హాయిగా అనిపిస్తుంది. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు, ఇంకా కోరికల కొలిమిలో కొట్టుకుంటున్నాడు. ఆ పొగరు ఎప్పుడు చస్తుందో అని వేగ్ని గొనుక్కుంటూ స్నానం చేస్తుంది. ఎప్పుడు నన్ను చూస్తే కొత్తగానే చూసి చస్తాడు, వీడిలో ఎప్పుడు మార్పు వస్తుందో అని ఆలోచిస్తున్న వేగ్ని మనసు బయటికి వచ్చి వేదు బాబునికి నిండా 30 రాకుండానే ఇద్దరి బిడ్డల తండ్రిని చేశావు. వాడికి ప్రేమ, పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు వద్దు మొర్రో అని వాడు గిరి గీసుకుని ఉంటే బాడీకి వేడి పుట్టించావు. పాపం పిచ్చి వేదు నీపై మోజుతో, నీ బాడీపై మోజుతో పడరాని పాటలు పడుతున్నాడు. వాడిలో వేడి చల్లార్చుకోవటానికి నానా కష్టాలు పడి నిన్ను చేరితే వాడికే తెలియకుండా ఇద్దరిని కన్నావు. వాళ్ళైనా ఏమైనా బుద్ధిమంతులా అంటే బాబు కంటే మహాబాప్రేలు. పిల్లలే వద్దురో దేవుడా అన్నవాడికి ఇద్దరు పిల్లలు ఎదురుగా పెట్టి ఇక నువ్వే వాడిని తిడుతున్నావా అని మనసు చెబుతుంటే వేదు అతనిలో వేగ్నిని కలిపేసుకోవటానికి పడిన పాటలు అన్నీ గుర్తు చేసుకొని నవ్వుకుంది. వేదు, నువ్వు నేను తప్ప మన ప్రపంచంలో ఎవ్వరూ ఉండకూడదు అని ఎంతలా ఆరాటపడి తనను పొందాడు. తలుచుకుని నవ్వుకుంది. అలాంటి వాడికి ఇద్దరు పిల్లలను ఎదురుగా పెడితే వేదు పడే పాటలు వేగ్నికి అర్థమవుతూ నవ్వుకుంది. వేదు బాబుకి ప్రేమదాహం తీరదు, దేహదాహము తీరదు. వేగ్నిపై ఈ జన్మకు అనేది వేగ్నికి బాగా బోధపడింది. అలా వేదు చేసే చిలిపి పనులను ఆలోచిస్తూ టవల్ చుట్టుకునే తరుణంలో బాబు వాష్రూమ్లో ఎంట్రీ ఇచ్చాడు. వేగ్ని మనసులో నేను బయటికి వచ్చేదాకా కూడా ఆగటం లేదు అని బేలగా వేదు మొహం కేసి చూస్తుంది. వేదు పడ్డ శకలు చాలు అంటూ తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి రిమూవ్ చేస్తున్నాడు. వేగ్ని మనసులో బాబు రొమాన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అనుకొని తనకు తాను సిద్ధం చేసుకుంటుంది. వేద్ షవర్ ఆన్ చేసి వేగ్నిని తనపై లాక్కున్నాడు. వేగ్ని, నేను స్నానం చేశాను, మీరు చేసి రండి వేదు గారు అని అన్నది. వేదు, అవునా, నువ్వు స్నానం చేసావా, నువ్వు బయటికి వెళ్ళిపోతావా అన్నాడు. వేగ్ని అవునని తల ఊపితే వేద్, ఎక్స్ట్రాలు చేస్తే పళ్ళు రాలతాయి. నువ్వు స్నానం చేసావు కదా, నా బాడీకి సోప్ పెట్టి నీ బాడీతో నురుగు వచ్చేదాకా రుద్దు అన్నాడు. హ్యాండ్స్ యూజ్ చేయకూడదు అని చెప్పాడు. వేగ్ని షాక్గా చూస్తుంటే వేద్, నా ఫ్యాంటసీలో ఇదొకటి ఉందిలే అన్నాడు. వేగ్ని మనసులో హ్యాండ్స్ యూజ్ చేయకుండా బాడీకి నురుగు రావాలా అని పిచ్చిదానిలా వేగ్ని చూస్తుంటే వేద్ మనసులో మాట కనిపెట్టిన వాడిలా కిల్లింగ్గా నవ్వుతూ కళ్ళెగరేశాడు. వేగ్ని చేతులు యూజ్ చేయకుండా ఎలాగండి, నాకు అర్థం కాలేదు అంది. వేద్, ఇద్దరి పిల్లల్ని ఈజీగా కనేశావుగా, ఆ మాత్రం తెలియదా అన్నాడు. వేగ్ని తెలియదు అన్నట్టు అమాయకంగా తల ఊపింది. వేదు బాత్ టబ్లో వాటర్ మొత్తం తీసేసి వేదు బాబు వెళ్ళి బాత్ టబ్లో పడుకున్నాడు. వేగ్ని, ఇప్పుడు నేనేం చేయాలి అన్నది. వేదు ఆ సోపు తీసుకుని నా బాడీపై వేసి తమరు వచ్చి నాపై పడుకొని ఆ సబ్బు మన 2 బాడీల మధ్య నలుగుతూ ఉన్నప్పుడు షవర్ ఆన్ చెయ్యి, నురుగా అదే వస్తుంది అన్నాడు. వేగ్నికి బుర్ర పేలిపోయింది. వేదులో రొమాంటిక్ ఫ్యాంటసీల బీస్ట్ గాడు బయటికి వచ్చాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.